జై శ్రీరామ్. ఈరోజు మక్తల్ నియోజకవర్గంలోని ఆత్మకూరు, అమర్చింత, నర్వా, ఊట్కూర్, మక్తల్, మాగనూరు, కృష్ణ మండలాలలో స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా భారతీయ జనతా పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులను సర్పంచులుగా, వార్డు మెంబర్లుగా గెలిపించుకొని అరుణమ్మ గారు ఏదైతే పార్లమెంటు ఎన్నికలలో 7 మంది ఎమ్మెల్యేలను ఎదిరించి గెలిచి ఈరోజు పార్లమెంటు సభ్యురాలుగా మనం చేసుకున్నామో అరుణమ్మక్క గారిని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి గ్రామంలో భారతీయ జనతా పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు కూడా ఓటర్ మహాశయుల దగ్గరికి వెళ్ళి నరేంద్ర మోడీ గారి ఆధీనంలో భారతదేశం ఏ విధంగా అయితే అభివృద్ధి చెందుతుందో దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి గ్రామంలో కేంద్ర ప్రభుత్వంతో వచ్చేటువంటి నిధులలో మనం సీసీ రోడ్లు కావచ్చు, డ్రైనేజీలు కావచ్చు, వీధి దీపాలు కావచ్చు, అంగన్వాడీ బిల్డింగులు, గ్రామ పంచాయతీ బిల్డింగులు, ఇతరత్ర వాటన్నింటినీ కూడా అభివృద్ధి చేసుకునే విధంగా ముందుకు వెళ్ళాలని అరుణమ్మక్క గారి యొక్క పార్లమెంటు నిధులని ప్రతి గ్రామానికి 10 లక్షల రూపాయలతో పాటు పెద్ద గ్రామ పంచాయతీలకు 50 లక్షల రూపాయలు ఖచ్చితంగా నా వంతు సహకారాలు అందిస్తానని చెప్పడం జరిగింది. కాబట్టి ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే ఓటర్ మహాశయులందరూ కూడా భారతీయ జనతా పార్టీ బలపరిచినటువంటి సర్పంచ్ అభ్యర్థులను, వార్డు మెంబర్లను గెలిపించుకొని మీ యొక్క గ్రామాలని అభివృద్ధి చేసుకుంటారని ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తూ ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారి ఆధీనంలో ప్రతి రైతాంగానికి, ప్రతి విద్యా వ్యవస్థకు, ప్రతి ఆరోగ్యంగా ఉన్నటువంటి దవాఖానాల లోపల కూడా మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి విషయాలన్నీ కూడా గుర్తించుకొని మనం అందరం కూడా మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే, మనం కేంద్ర ప్రభుత్వం నిధులు రావాలంటే భారతీయ జనతా పార్టీ బలపరిచినటువంటి సర్పంచ్ అభ్యర్థులను, అదేవిధంగా వార్డు మెంబర్లను కూడా గెలిపించుకొని మీ యొక్క గ్రామాలని సుసంపన్నంగా చేసుకోవాలని మరొకసారి గుర్తు చేస్తూ భారత్ మాతా కీ